స్పైసీ కిచెన్. సో ఈ పాకం అవుతుంది కదండి, ఇంకా ఈలో ఫ్రై చేసుకుందామా? ఓకే ఓకే ఓకే. సో ఆ పైనాపిల్ పీసెస్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై. ఓకే, మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఓకే. మీ పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా ఈ ఐటమ్ని? మా పాపకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఓ ఓకే. మరి ఇది ఇంట్లో మీరు ఏమైనా ప్రయోగాలు చేస్తుంటారా వంటకాల్లో? నాకు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి, పాప కోసం చేస్తుంటాను. ఓకే. మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి జాబ్లో చేస్తున్నారా? లేదండి, పాప పుట్టాక 3 years వచ్చిన తర్వాత చేశాను. ఓకే. చూద్దామా, ఇంకా అవ్వాలా? సో ఇవి కలర్ రావాలా అండి? అవునండి, కొంచెం డీప్ ఫ్రై కూడా అవ్వాలి. ఓకే. మరి మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ అంటే ప్రత్యేకంగా ఎవరు లేరండి. యాక్టర్స్ అంటే మాత్రం ప్రత్యేకంగా ఉంటారు, పలానా హీరో అంటారు. హీరోయిన్ల చోటుకు వచ్చేటప్పటికి సౌందర్యలాగా రోజులు చేసే హీరోయిన్స్ ఎవరు లేరు కదండి. అవునవును, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క హీరోయిన్ ఉంటున్నారు కదా. సో పోనీ పాత హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం మీకు? సావిత్రి అంటే ఇష్టం. సావిత్రి గారు, సావిత్రి, జయప్రద, ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ వాళ్ళందరూ. ఓకే. సో మరి ఇవి అయ్యేలోపు ఏమైనా మంచి టిప్ చెప్తారా మాకు? వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే. ఓకే, ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? సో టిప్ చెప్తా అన్నారు. అవునండి, ఈ మధ్యన లేడీస్ అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా. అవునవును. వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫేస్ మంచిగా స్మూత్గా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని పాలల్లో చిటికెడు పసుపు, కొద్దిగా ఎక్కువ వేసుకుని అదే ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ స్మూత్గా మంచిగా మృదువుగా నిగనిగలాడుతుంటుంది. వావ్, మంచి టిప్ చెప్పారండి. సో ఈ కాలంలో లేడీస్ ఎవ్వరికి కూడా పార్లర్కి వెళ్ళకుండా రోజు కాదు నెల గడవట్లేదు. సో దాని బదులుగా ఇంట్లోనే మంచి టిప్ అనమాట. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15 to 20 minutes ఉన్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఫేస్ మంచిగా మృదువుగా తయారవుతుందంట. ఈ కలర్ వచ్చేసినట్టేనండి. ఉడికిపోతుందా చక్కగా లోపల పైనాపిల్ కూడా? ఓకే. అది మరి మొత్తం ఉడికిపోతే కూడా మళ్ళీ టేస్ట్ ఓకే ఓకే. సో తీసిన వెంటనే పాకంలో వేసేసుకోవాలి, లైక్ గులాబ్ జామున్స్ ఎట్లా వేసుకుంటాం అట్లా. ఓకే. సో మరి మీ పాపకి బాగా ఇష్టమైన వంటకం ఏంటి మీరు చేసే ఐటమ్స్లో? ఆమ్లెట్ అంటే ఇష్టం. ఆమ్లెట్స్, గుడ్డు. రోజుకొక గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఏం చేసినా కూడా అంత ఇష్టపడదు. ఓకే. మీరు అన్నీ నాన్ వెజ్ కానీ అన్నీ మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తుంటారా? ఓకే. బాగా డిప్ అవ్వాలా అంటే అబ్జర్వ్ చేసుకోవాలా మొత్తం? ఓకే ఓకే. సో ఇవి బాగా అబ్జర్వ్ చేయాలండి. మరి లత గారు, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు ఎక్కువగా? పాటలు వింటూ ఉంటారు. పాత పాటలు ఎక్కువ వింటారు. అంటే మీకు ఎక్కువ మెలోడియస్ టైప్స్ అవి ఎక్కువ వింటుంటారా? మీ హస్బెండ్ సాంగ్స్ ఎక్కడ మనకి ఆ లిరిక్స్ మాత్రం ఏమర్థమవుతుందండి. అవునవును. ఓకే. సో మరి మీరు మీ హస్బెండ్ ఖాళీ దొరికినప్పుడు, ఇలా మీకు మీ హస్బెండ్కి ఇద్దరికి ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ ఏ ప్లేస్కి వెళ్తుంటామండి? అదే ఏ ప్లేస్కి వెళ్తూ ఉంటారు? చూడని ప్లేస్ ఉంటే అలా వెళ్తుంటాం అనమాట. ఓకే ఓకే. పాపకి బాగా బయటకు వెళ్ళడం అంటే ఇష్టం. డిఫరెంట్ ప్లేసెస్ చూడడం, విజిట్ చేయడం అంటే చాలా ఇష్టమా? సో మ్యాక్సిమం ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్ళారు? మ్యాక్సిమం ఢిల్లీ, హరిద్వార్, మంచి ప్లేసెస్కి వెళ్ళారు. వారణాసి, అయోధ్య ప్లేసెస్కి వెళ్ళాము. ఓకే. సో మరి మీకు బాగా నిజంగా ఈ ప్లేస్ వచ్చినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు నెక్స్ట్ టైం ఇలాంటి ప్లేస్ చూడలేము అనుకున్న ప్లేస్ ఏది? తాజ్ మహల్ అండి. తాజ్, అబ్బా. సాడ్ ఏంటంటే వితౌట్ మా హస్బెండ్ లేకుండా వెళ్ళాము. అయ్యో, ఫ్రెండ్స్ తో కలిసి. ఓహో, ఓకే ఓకే.
అప్పుడు ఫీల్ అయ్యామండి, వాళ్ళతో కలిసి రావాల్సిన ప్లేస్ కదా, అవునవును. రాలేదు అని చెప్పి ఫీల్ అయ్యాము. సో తాజ్మహల్ నిజంగా చాలా మంది అంటూ ఉంటారు, తాజ్మహల్ని అసలు ఇంతవరకు మనం ఇక్కడ ఉండి ఏదేదో అనుకుంటాం, కానీ వన్స్ దాన్ని చూసినప్పుడే మనకి ఆ ఫీల్ అనేది ఒకటి కలుగుతుంది అంట. లైఫ్లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనిపించింది అక్కడికి వెళ్ళి చూడగానే. ఓకే, ఫైన్. సో మరి ఇంకా చెప్పండి, మరి మీ పాప గురించి చెప్పండి. మరి చిన్నప్పటి నుంచి ఎన్నో నాటీ థింగ్స్ చేసి ఉంటుంది, చాలా నాటి అందులో ఒక్కతే పాప అంటే ఇంకా ముద్దు ఉంటుంది. సో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా మీ పాపతో గడిపినవి? కోపం వచ్చింది అనుకోండి, ఏదైనా మనం చెప్తే వినలేదని పేరు పెట్టి పిలిచేస్తుంది, ఏ లత ఇట్రా అట్లా అని పిలుస్తా ఉంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీతో అయితే దానికి ఇంకా ఎక్కువ. ఓకే, ఆడపిల్లలు ఎక్కువ ఫాదర్ తో చేరు ఉంటారు. ఇప్పటి నుండి అయినా అంత ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ వాళ్ళ ఫాదర్ తోటే స్పెండ్ చేసేది అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు మనం అవి తీసేద్దామా? ఓకే ఓకే. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా తీసి ఆ పాకంలో వేసేది. ఓకే, మరి మీ పాపతో నేను అడిగినట్టు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి? తాజ్మహల్కి వాళ్ళతో కలిసి వెళ్ళాను కానీ వాళ్ళ ఫాదర్ లేరు. మీ పాప ఉంది, ఓకే ఓకే, ఫాదర్ లేరు, వాళ్ళ డాడీ లేరు. మీ నేటివ్ ఎక్కడ? నేటివ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే ఓకే, కానీ పెరిగిందంతా వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో జాబ్ పర్పస్ ఇక్కడ రావడం జరిగిందా లేకపోతే? మా డాడీ ఫారెస్ట్ ఆఫీసర్ అండి, రీత్యా అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. సో అలా కూడా చాలా ప్లేసెస్ చూసా ఉంటారు, చాలా ఊళ్ళు తిరిగి ఉంటారు మీరు. సో ఇవి బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. అవునండి. ఓకే, సో మరి మీరు స్కూల్కి నియర్ బై ఉంటారా? నియర్ బై ఉంటాం. ఓకే, మరి మీరు జాబ్ చేస్తాను అని డెసిషన్ తీసుకునేటప్పుడు హస్బెండ్గా ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతవరకు ఉంది మీకు? యాక్చువల్గా నాకైతే జాబ్ చేయడం పెద్దగా ఇష్టం లేదండి. ఓకే, కంపల్సరీ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది. హస్బెండ్ కూడా నా ఇష్టాన్ని అయితే ఏమి కాదన్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా సపోర్ట్ చేశారండి? సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేశారు, వద్దు అని అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టలేదు, అందరు సపోర్ట్ చేశారు. ఓకే, ఫైన్. మరి మీరు ఇద్దరు లవ్ టైంలో ఉండేటప్పుడు ఏంటి గోల్డెన్ పీరియడ్లో ఉండేటప్పుడు మీ ఇద్దరు కలిసి వెళ్ళిన ఒక ప్లేస్ ఏమైనా గుర్తుందా? ప్లేస్ అంటూ ఆ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేం కదా, ఎక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్తే మళ్ళీ మన కాలేజ్ టైంలోనో వచ్చేసేయాలి, ఎట్లయినా మళ్ళీ ఇంట్లో అడుగుతారు ఎక్కడికి వెళ్ళావు. దూరం అంటూ వేరే ప్లేసెస్కి ఏమి వెళ్ళలేదు, ఇక్కడ బిర్లా టెంపుల్, ట్యాంక్ బండ్ పైన సాంగి టెంపుల్, ఇలా ఓకే హైదరాబాద్ లోనే తిరగడం. కానీ ఎప్పుడైనా మీరు కాలేజ్ డుమ్మా కొట్టి బయటకు వెళ్ళారా? చాలా వెళ్ళామండి, చాలా వెళ్ళాం. మొత్తానికి అన్ని మీ లైఫ్ లో అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎంజాయ్ చేసేసారు అనమాట. సో ఏది అబ్బా నేను ఇది చేయలేదే, నేను ఇది చేయలేదు అనుకోవటానికి వీల్లేదు. లేదు ఎంజాయ్ చేసాం. ఓకే, ఫైన్. మొత్తానికి లత గారి దగ్గర కూర్చుంటే ఎన్నో కబుర్లు ఉంటాయండి మాట్లాడుకోవటానికి. మరి ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకునే ముందు స్పైసీ కిచెన్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.